దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని సందంగా మారింది వరంగల్ నూతన బస్టాండ్ నిర్మాణ పరిస్థితి. ఆధునిక హంగులు, అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికుల సౌకర్యార్థం నూతన బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగి 3 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ నిర్మాణ పనులు మాత్రం పిల్లర్ల దశ దాటడం లేదు. ఏడాదిలోనే అందుబాటులోకి తెస్తామంటూ అధికారులు ఓదరు కొట్టినా 3 ఏళ్లైనా కొలిక్కి రావటం లేదు. నత్తనడకన సాగుతున్న వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులపై మా ప్రతినిధి లింగయ్య గ్రౌండ్ రిపోర్ట్. పవన్, దాదాపు 3 ఏళ్ల క్రితం వరంగల్ నగర నడిబొడ్డున నూతన హైటెక్ బస్టాండ్కు కీలక ముందడుగు పడింది, శంకుస్థాపన జరిగింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ వరంగల్ నూతన బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ దాదాపు 3 ఏళ్లు దాటుతుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి ఈ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు, పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు మొత్తం 2-2.5 సంవత్సరాల్లోనే ప్రజలకు, ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ బస్టాండ్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ కూడా దాదాపు 3 ఏళ్లు దాటుతున్నా కూడా ఈ బస్టాండ్ నిర్మాణ పనులు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో కొలిక్కి రాకపోవడం కొంత ప్రజలకు, ప్రయాణికులకు అసౌకర్యంగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం మనం బస్టాండ్ నిర్మాణ ప్రాంగణంలో ఉన్నాం. ఒకసారి బస్టాండ్ను నిర్మాణ ప్రాంగణాన్ని చూడవచ్చు. మొత్తం సెల్లార్ సంబంధించిన స్లాబ్ నిర్మాణ పనులు మాత్రమే ఇప్పటివరకు కొనసాగుతున్నాయి. దాదాపు 5 అంతస్తుల్లో ఈ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. మొత్తం దాదాపు 4 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మొత్తం 75.50 కోట్లతో ఈ బస్టాండ్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. మొత్తం 2-2.5 ఏళ్లలోనే మొత్తం ఈ బస్టాండ్ను నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు, ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో కూడా నిర్మాణ పనులు చేపట్టింది. అదేవిధంగా ఈ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 2 సంయుక్తంగా నిర్మాణ పనులు చేపట్టాయి. కానీ అధికారుల కొంత పర్యవేక్షణలు ఏమి కావచ్చు, కొంత రకరకాల సాంకేతిక కారణాలు, పెద్ద ఎత్తున మట్టిని వెలికి తీయవలసి రావడం, ఇంకా కింది స్థాయి నుంచి దాదాపు 5 అంతస్తుల మేర నిర్మాణాలు నిర్మించాల్సిన పరిస్థితుల్లో ప్రస్తుతానికి పనులు అయితే నత్తనడకనే సాగుతున్నాయని చెప్పవచ్చు. మొత్తం ఈ 4 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రస్తుతం బస్టాండ్ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ప్రధానంగా ఈ బస్టాండ్ నిర్మాణంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు, హైటెక్ బస్టాండ్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో, అదేవిధంగా బస్టాండ్కు ఆదాయం సమకూర్చుకునేందుకు కూడా ప్రత్యేకంగా ఇక్కడ స్టాళ్ళు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఫుడ్ సెక్షన్ లాంటివి, అది ఇతర ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ రకాల స్టాళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పి భావించారు. ఈ దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో 2-2.5 ఎకరాల్లో బస్టాండ్ నిర్మాణం, ఆ తర్వాత ఎకరంన్నర విస్తీర్ణంలో మిగతా వసతులు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఈ నిర్మాణాలను చేపట్టారు. అయినప్పటికీ కూడా దాదాపు 3 ఏళ్లు దాటుతుంది. ఈ 2026 మే నాటికే ఈ నిర్మాణం పూర్తయి మొత్తం అందుబాటులోకి రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నిర్మాణం ఇంకా కేవలం స్లాబ్ దశలోనే ఉంది. అది కూడా సెల్లార్ స్లాబ్ దశలోనే ఉంది. ఇంకా దాదాపు 5 అంతస్తుల నిర్మాణం మేర పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కూడా కొంత స్పష్టంగా పర్యవేక్షణలు ఏమి కనిపిస్తుంది. అదేవిధంగా సాంకేతిక కారణాలు కూడా దీనికి కొంత ఈ బస్టాండ్ నిర్మాణం అసంపూర్తిగా ఉండడానికి, నత్తనడకన సాగడానికి కారణమవుతున్నాయి. మరోవైపు ఈ బస్టాండ్ కానుకొని ఉన్న ప్రాంతాన్నే గతంలో ఇదే ప్రాంతం పాత బస్టాండ్గా ఉంది. ఇక్కడి నుంచి రాష్ట్ర నలుమూలల వరకు కూడా ఆర్టీసీ బస్సులను నడిపేది. ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి అక్కడ ఇంకొక ప్రాంతానికి ఆర్టీసీ బస్సులని తరలించి అక్కడి నుంచి నడుపుతున్నారు. అక్కడ లోకల్ బస్సులు కావచ్చు, ఇతర రాష్ట్ర నలుమూలల వివిధ జిల్లాలకు వెళ్లే బస్సులను కూడా నడుపుతున్నారు. అక్కడ కూడా ప్రయాణికులకైతే ఇబ్బందులు తప్పడం లేదు. సౌకర్యాలు లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. అదే సందర్భంలో ఈ బస్టాండ్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలంటే అధికార యంత్రాంగం, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి అవసరమవుతుంది. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చొరవ చూపి గుత్తేదారుతో సంప్రదింపులు జరిపి త్వరితగతిన వేగంగా పనులు పూర్తయ్యేలా చూడాలని చెప్పి అంతా కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ దాదాపు 3 సంవత్సరాల క్రితం ముందడుగు పడినప్పటికీ కూడా ఇంకా బస్టాండ్ అందుబాటులోకి రాకపోవడం పైన ప్రజలు, ప్రయాణికులు కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని బస్టాండ్ నిర్మాణ పనులు వడివడిగా పూర్తయ్యేలా వచ్చే ఏడాది వేసవి నాటికైనా పూర్తి స్థాయిలో ఈ బస్టాండ్ నుంచి బస్సుల రాకపోకలు సాగించేలా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. ఓవర్ టు స్టూడియో.